వైసీపీ సమీకరణాలు మారిపోతున్నాయి. ఆర్కే తిరిగి ఫ్యాన్ కిందకు రీఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. మంగళగిరిలో లోకేష్ ను ఓడించడం కోసం వైసీపీ బీసీ అభ్యర్థిని గంజి చిరంజీవి ప్రస్తుతం మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది. ఆర్కే మాత్రం వైసీపీని ఇక్కడి నుంచి గెలిపిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్కే రీఎంట్రీతో పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. సత్తెనపల్లి నుంచి ఆర్కే పోటీ చేయనున్నట్లు సమాచారం. సత్తెనపల్లిలో ఆర్కేకు మంచి పట్టుంది. అక్కడ తనకు పెద్ద బంధువర్గం ఉంది. అలాగే సామాజికంగా కూడా కొంత పేరుంది. కాబట్టి సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే దిశగా జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. అయితే మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేర్లను ప్రకటించేసింది. అయితే అవనిగడ్డ సీట్ ను తాను హ్యాండిల్ చేసే పద్ధతిలో ప్రస్తుతం లేను కాబట్టి తన కుమారుడికి సీట్ ఇవ్వాలని డాక్టర్ చంద్రశేఖర్ వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సత్తెనపల్లిలో ఆర్కేను బరిలోకి దింపితే వైసీపీ గెలుపు ఖాయమనే దిశగా ఆలోచిస్తున్నారు జగన్. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. కాబట్టి సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పించి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఎవరు ఎక్కడి నుంచి అనే మార్పులపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.